మా ఇంట్లో 4 గోడల మధ్య నేను తప్పు చేయలేదని చెప్తున్నా ఎవ్వరూ నా మాట నమ్మడం లేదు. అమ్మవారికి పూజ చేయడం మర్చిపోయానేమో కానీ నా భర్తకి సేవ చేయడం మర్చిపోలేదమ్మా. చేసిందంతా చేసి ఇంకా నీకేదో అన్యాయం జరిగినట్టు ఏడుస్తావేంటి కావేరి? చివరికి జడ్జి గారిని కూడా నీ మాటలతో మాయ చేశావు. ఛ! ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? కావేరి గురించేనా? చూసావుగా అమ్మా, ఆవిడ గారి కోర్టులో ఎలా నటించారు. తను ఏ తప్పు చేయనట్టు, నేనే అనుమానిస్తున్నట్టు మాట్లాడింది. అర్జున్, తను ఒక అవకాశం కావాలని ఇంటికొస్తుంది. ఇవ్వడం న్యాయమే కదా. ఎందుకమ్మా అవకాశం ఇవ్వడం? తను చెప్పే అబద్ధాలు నిజంగా మార్చడానికా? లేకపోతే నేను చెప్పే నిజాల్ని అబద్ధం చేయడానికా? అర్జున్, ఇది 2 జీవితాలకు సంబంధించిన విషయంరా. ఆవేశంతో నిర్ణయం తీసుకోకు. అమ్మా, నేను ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎవరో చెబితే ఈ నిర్ణయం తీసుకోలేదు. నా కళ్ళతో చూసిన తర్వాతే కావేరి నుండి విడిపోవాలి అనుకున్నాను. నా కళ్ళతో చూసిన దాన్ని నమ్మకుండా ఎలా ఉండమంటావమ్మా? నాతో విశాల్ మాట్లాడిన మాటల్ని ఎలా మర్చిపోమ్మంటావు? నువ్వు చూసిందంతా నిజం కాదని తను నిరూపిస్తానంటుంది కదరా. అంతవరకు ఓపిక పట్టు. తను తప్పు చేసిందని నీ చుట్టూ ఉన్నవాళ్లెవ్వరూ నమ్మడం లేదు. చివరికి కోర్టు కూడా నమ్మడం లేదు. అందుకే తనని నీతో నెల రోజుల పాటు కలిసుండమని చెప్పింది. నమ్మరమ్మా. ఎందుకంటే వాళ్ళెవ్వరో కావేరి నిజస్వరూపం చూడలేదు. నేను చూశాను. అది కాదురా, నేను అమ్మా, ఇదంతా కాదు. నీకేమనిపిస్తుందో చెప్పు. తప్పు చేసింది కావేరియా నేనా? అర్జున్, మొదట్లో ఈ విషయం నువ్వు చెప్పగానే నేను చాలా ఆవేశపడ్డాను. అందుకే కావేరిని నానా మాటలు అన్నాను. కాని ఆలోచిస్తుంటే తను అలాంటి పని చెయ్యదు అనిపిస్తుంది. ఒక్కోసారి మనం కళ్లతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు. అందుకే ఈ నెల రోజులు కావేరిని మన ఇంట్లో ఉండనిద్దాం. తను నిజం నిరూపించుకుంటానంటుంది కదా, ఒక్క అవకాశం ఇద్దాంరా. లేదమ్మా, కావేరిని నా మనసులో నుంచి ఎప్పుడో తీసేశాను. తన పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. తన ఇంట్లో నెల రోజులు కాదు, సంవత్సరం ఉన్నా నా మనసు మారదు. అర్జున్, ఒక్కసారి నేను చెప్పేది విను. అమ్మా, దయచేసి ఈ టాపిక్ ఇక్కడితో వదిలే. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. కావేరి ఈ పాటికి వచ్చేయాలే, ఇంకా రాలేదేంటి? ఆంటీ, మనం తను రాకూడదని కోరుకోవాలి గాని ఇంకా రాలేదేంటని ఎదురు చూస్తున్నావేంటి? మనం ఏం కోరుకున్నా కోర్టు ఆర్డర్ కాబట్టి కావేరి వచ్చే తీరుతుంది. త్వరగా వస్తే త్వరగా పంపించేయచ్చు. సూపర్ ఆంటీ. అదిగో తలుచుకోగానే ప్రత్యక్షమైంది. అదేంటండి, ఆ కాకి కూడా వచ్చేసింది. నువ్వు టెన్షన్ పడకు, దాని సంగతి నేను చూస్తాను. ఏ కాకి, నువ్వెందుకొచ్చావు? నెల రోజులు ఇంట్లో ఉండొచ్చని కోర్టే పర్మిషన్ ఇచ్చింది. కోర్టు పర్మిషన్ ఇచ్చింది కావేరి ఉండడానికి మాత్రమే. తమరు దయచేయచ్చు. నీలాంటి రాక్షసులు ఉన్న చోట కావేరిని ఎలా ఒంటరిగా ఉంచుతాను? అందుకే నేను కూడా వచ్చాను. అదేం కుదరదు. నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో. అత్తయ్య, నేను ఇంట్లోకి రావాలంటే నాతో పాటు కాకమ్మ కూడా రావాల్సిందే. వీల్లేదు. ఇంతమందిని పోషించడానికి ఇదేమైనా ధర్మసత్రమా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాకి లోపలికి రావడానికి వీల్లేదు. చెప్పేది వినపడలేదా? నీకు ఇంట్లో స్థానం లేదు, వెళ్ళిపో. చూడండి, ఇది నా ఇల్లు, నా అత్తగారిల్లు. నన్ను ఆపడానికి మీరెవరు? కాకమ్మ కూడా నాతోనే ఈ ఇంట్లో ఉంటుంది. కాదంటే
నేను కూడా వెనక్కి వెళ్ళిపోతాను. కోర్టుకి మీరే సమాధానం చెప్పుకోండి. యమజ, ఈ ఆస్తి కోసం నువ్వు చాలా నాటకాలాడావు. కానీ నిజం స్తంభం లోపల నారసింహుడిలా అలాగే ఉంది. ఏదో ఒకరోజు అది స్తంభాన్ని బద్దలు కొట్టుకుని బయటకొస్తుంది. అప్పుడు దాని ఉగ్ర రూపాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు. నువ్వాడిన డ్రామాలు బయటపెట్టి నేను ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. అప్పుడు నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. కోర్టు నాకు నెల రోజులు టైం ఇచ్చుండొచ్చు, కానీ వారం రోజుల్లోనే నిన్ను బయటికి గెంటేయకపోతే నా పేరు కావేరే కాదు. ఏంటమ్మాయి, నువ్వు తప్పు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నావు? చంపేస్తాను. ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే నేను తప్పు చేయలేదని కోర్టే నమ్మింది. నువ్వెవరివి మధ్యలో మాట్లాడడానికి? నువ్వు మా అత్తయ్య ఫ్రెండ్గా ఇంటికొచ్చావు, కానీ ఈ యమజతో చేరి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ యమజతో పాటు నిన్ను కూడా బయటకు గెంటేస్తాను. అత్తయ్య, నేనే తప్పు చేయలేదని నిరూపించుకుని తీరుతాను. నన్ను ఆశీర్వదించండి. ధర్మ న్యాయం తప్పకుండా గెలుస్తాయి. లే కావేరి. కాకి, రా లోపలికి. అన్నీ, ఇది నీ ప్రాణం. నా బతుక్కి నువ్వు పెట్టిన భిక్ష. కావేరి పొన్నుకి సాయంగా ఉండాలని వచ్చాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వు వద్దని చెప్తే నేనిప్పుడే వెనక్కెళ్ళిపోతాను. కాకి, నిన్ను వెనక్కి వెళ్ళిపోమనేంత దుర్మార్గురాల్ని కాదు. నువ్వు మాకెంతో హెల్ప్ చేశావు. నువ్వు లేకుండా మేం లేం. లోపలికి రా కాకి. అన్నీ, కాకి, ఇప్పుడు నీ మనసులో ఉంది, నా మనసులో ఉంది ఒక్కటే. అదే జరగాలని దేవుణ్ణి కోరుకుందాం. అన్నీ, కావేరి ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆ విషయం అర్జున్ బాబు ఒప్పుకోవడం లేదు. అందుకు కారణం ఈ రెండు దుష్ట శక్తులే. వాళ్లే ఈ ఇంటికి పట్టిన పీడ. త్వరలోనే కావేరి నిజం నిరూపిస్తుంది. వీళ్లను బయట గెంటేస్తుంది. నీ ఇల్లు మళ్ళీ కలకల్లాడుతుందన్నీ.